సో ఫస్ట్ అయితే మనకి ఫేస్‌బుక్‌లో మానిటైజేషన్ అనేది పేజీ ద్వారానే మనకైతే వచ్చేసింది. అది కూడా 2019 ఎండింగ్‌లో అలాగా స్టార్ట్ అయితే అయిపోయింది. సో అలా మనము ఫేస్‌బుక్‌లో ఈ మానిటైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయిన కొత్తలో మనం కూడా పేజీ అయితే క్రియేట్ చేసాము. సో దాని తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత మనకి ఇది ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో కూడా మనం మానిటైజేషన్ పరంగా యూజ్ చేయడానికి మనకైతే మానిటైజేషన్ టూల్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఫస్ట్ మానిటైజేషన్ వచ్చినప్పుడు కూడా కేవలం మనకి లాంగ్ వీడియోస్‌కి మాత్రమే ఎర్నింగ్స్ అనేది ఉండేది. దాని తర్వాత ఈ షార్ట్స్, రీల్స్ అనేది ఎప్పుడైతే మంచిగా డెవలప్ అయ్యి మంచిగా ట్రెండింగ్‌లో అవుతున్నాయో ఎక్కువగా, అప్పుడు మనకి ఈ ఫేస్‌బుక్‌లో కూడా రీల్స్ అనే ఆప్షన్ అయితే తీసుకురావడం. దాని తర్వాత ఆ రీల్స్‌కి అండ్ నెక్స్ట్ ఫోటోస్‌కి బోనస్ ప్రోగ్రామ్ అని, యాడ్స్ అండ్ రీల్స్ అని ఇలాంటి మోటివేషన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కేవలం లాంగ్ వీడియోస్‌కి మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు ఈ 2025లో మాత్రము సో మనం ఫేస్‌బుక్ పేజ్ నుంచి ఎలైనా లేదంటే ప్రొఫైల్‌ని ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌గా మనం కన్వర్ట్ చేసినా సరే, మనము మోనిటైజేషన్ చేసుకొని మనీ అయితే సంపాదించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ అనేది రెండిట్లలో కూడా ఏది లేదు. సో మనకు మోనిటైజేషన్ టూల్స్ అనేది మనకి పేజీలో ఎలా ఉన్నాయో ప్రొఫైల్‌లో కూడా అలా ఉన్నాయి. కొన్ని అంటే స్టార్టింగ్‌లో మనకి మానిటైజేషన్ వచ్చినప్పుడు కూడా కొన్ని టూల్స్ ప్రొఫైల్‌కి మాత్రమే పేజీకి మాత్రమే అన్నట్టుగా సెపరేట్‌గా ఉండేది. కానీ 2025లో మాత్రం అలా డిఫరెన్స్ అనేది ఏమి లేదు. ప్రతి ఒక్క మానిటైజేషన్ టూల్ మనకి ప్రొఫైల్‌లో ఉంది, పేజీలో ఉంది. కాకపోతే ఈ మానిటైజేషన్స్ మనకి ఏవి తొందరగా వస్తాయి పేజీలోనా, ప్రొఫైల్‌లోనా అంటే మనము కంటెంట్‌లో మనం ఫాలో అయ్యే పాలిసీస్‌ని బట్టి మాత్రమే ఉంటది. అంటే రెండిట్లో మానిటైజేషన్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా అది యాక్సెప్ట్ కావడానికి ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా సేమ్ టు సేమ్. సో పేజీ అయితే మనకి తొందరగా వస్తది, ప్రొఫైల్ అయితే తొందరగా వస్తది అనే డిఫరెన్స్ అనేది మనకి లేదు. సో అలా మనకి మానిటైజేషన్ రావాలంటే మనం ఫాలో అవ్వాల్సినవి ఏంటి అంటే ఆ చిన్న రూల్స్ ఏంటి అంటే 3 ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అనంటే మన కంట్రీ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. సో చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తారు. నెగ్లెక్ట్‌గా దాన్ని సెలెక్ట్ చేయడము, అక్కడ ఫిలప్ చేయడం అనేది చెయ్యరు కాబట్టి, ఈ కంట్రీ ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల గూడా మనకి లక్షలలో వ్యూస్ వచ్చినా గూడా మనకి మానిటైజేషన్ అనేది కాదు. సో సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఒరిజినల్ కంటెంట్ అనేది అప్‌లోడ్ చేయరు. సో ఆ ఒరిజినల్ కంటెంట్ ఒకవేళ అప్‌లోడ్ చేసినా గూడా అందులో గూడా కొన్ని కొన్ని మనము మానిటైజేషన్‌కి విరుద్ధంగా ఉపయోగించేటివి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో దాని వల్లనే మనకి కంటెంట్ మానిటైజేషన్ అనే పాలిసీ గూడా మనకి అది టిక్ మార్క్‌లో ఉండదు. మీరు చూడండి కొన్ని కొన్ని సార్లు స్టార్‌కి గాని, సబ్స్క్రిప్షన్‌కి గానివ్వండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కంట్రీ ఎలిజిబిలిటీ లేదు. లేకపోతే కంటెంట్ మానిటైజేషన్ పాలిసీ అనేది మనకి గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్‌లో ఉండదు. లేకుండా ఇంటూ మార్క్‌లో ఉంది అనంటే మనం దానికి విరుద్ధంగా పోస్ట్ అనేది పెడుతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ 3 ఎవరైతే ఫాలో అయితారో సో కంటెంట్ మానిటైజేషన్ పాలిసీని, అలాగే కంట్రీ ఎలిజిబిలిటీని, ఓన్ ఒరిజినల్ కంటెంట్‌ని ఎవరైతే ఫాలో అయితారో అలా ఫాలో అయ్యే వాళ్ళు ప్రొఫైల్‌ని మెయింటైన్ చేసినా, పేజీని మెయింటైన్ చేసినా మానిటైజేషన్ అనేది వస్తది. కాకపోతే 2024కి, 25కి కూడా ఒక చిన్న మార్పులైతే వచ్చినాయి. ఏది మానిటైజేషన్ పరంగానే. ఎలాగనంటే మనకి 24 వరకి గూడా స్టార్స్‌కి స్టార్సు, సబ్స్క్రిప్షను అయితే ఇప్పుడు సేమ్ అలానే ఉంది. ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్ ఒక్కొక్క మానిటైజేషన్ టూల్‌కి ఒక్కొక్కటి సెపరేట్‌గా ఉండేది మనకి. ఇన్వైట్ కొన్ని ఉన్నా గూడా సో, ఆ ఎలిజిబిలిటీ ఇందాక చెప్పినవి మనం ఫాలో అయితే మనకి ఇన్విటేషన్ అనేది ఒక్కొక్క దానికి సెపరేట్‌గా వచ్చేది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం అన్ని మానిటైజేషన్‌కి కలిపి అంటే ఈ 3 మానిటైజేషన్స్‌కి కలిపి మనకి కంటెంట్ మానిటైజేషన్ అనేది మనకి కొత్తగా ప్రతి ఒక్కరికి గూడా విడుదల చేస్తుంది. సో, అందులో ఇందాక చెప్పిన ఈ మూడింటిని ఎవరైతే ఫాలో అయితారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తది. మళ్ళీ దానికి సెపరేట్‌గా క్రైటీరియా అని, ఎలిజిబిలిటీ అనేది కూడా ఏమి లేదు. కంట్రీ ఎలిజిబిలిటీ, కంటెంట్ మానిటైజేషన్ పాలిసీని ఫాలో అవుతూ ఒరిజినల్ కంటెంట్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఒరిజినల్ కంటెంట్ అంటే ఇప్పుడు చాలామంది మేము ఒరిజినల్ కంటెంటే అప్‌లోడ్ చేస్తున్నాము. మాకు మంచిగా లక్షలలో వ్యూస్ వచ్చినా కూడా మాకి ఎక్కువగా మానిటైజేషన్ మరి రావట్లేదు. రీజన్ ఏంటి అంటే అందులో ఉన్న ఇంకొక రీజన్ ఏంది అనంటే ఒరిజినల్ కంటెంట్‌లో చాలామంది మ్యూజిక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఈ మ్యూజిక్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా మనకి మానిటైజేషన్ అనేది తొందరగా రావడం లేదు. మీరు గమనించుకోవచ్చు. మ్యూజిక్ వాడకుండా కంటెంట్ అప్‌లోడ్ చేసిన వాళ్ళకి తొందరగా కంటెంట్ మానిటైజేషన్ అనేది సెటప్ అని చూపిస్తుంది. అలా కాకుండా మ్యూజిక్స్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చినా, ఎక్కువ రీచ్ పోయినా కూడా మానిటైజేషన్ అనేది ఇవ్వడం లేదు. రీజన్ ఏంటంటే అక్కడ మనం సాంగ్స్ ఉపయోగిస్తూ ఉంటాం కదా! ఇది కేవలము మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఏంటి అంటే కంటెంట్ మానిటైజేషన్ ఓకే అయిన తర్వాత ఎవరైతే మ్యూజిక్స్ ఉపయోగిస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్ షో అయితది. సో క్లెయిమ్ కానివ్వండి, స్ట్రైక్ అని కానివ్వండి ఇలా మనకి షో అవుతది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతాం.
ఇక ఈ మ్యూజిక్ మనం వాడకూడదు, మనం ఒరిజినల్ కంటెంటే పెట్టాలనేసి దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మానిటైజేషన్ కాని వాళ్ళకి ఇది ప్రాబ్లమ్ అని మనకి ఇష్యూ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తాము, సో ప్రాబ్లమ్ అని మెన్షన్ చేయడం లేదు కదా అనేసి ట్రెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క సాంగ్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. డాన్స్ అనే కాదండి, నార్మల్గా వ్లాగ్కి పెట్టేసుకుంటున్నారు, కిచెన్ వీడియోస్ చేసినా కూడా పెట్టేసుకుంటూ ఉన్నారు కాబట్టి సో మనం మ్యూజిక్స్ని వాడుతూ ఉంటాం. దానివల్ల మనకి క్లైము స్ట్రైక్ రెండిట్లో ఏదొచ్చినా సరే మనకి మానిటైజేషన్కి అర్హత ఉండదు కాబట్టి మనకు ఎన్ని లక్షలలో కోట్లలో వ్యూస్ వచ్చినా కంటెంట్ మానిటైజేషన్ అనేది మనకి రావడం లేదు. కాబట్టి మీరు ప్రొఫైల్ని మెయింటైన్ చేసినా, పేజీని మెయింటైన్ చేసినా ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలా అప్లోడ్ చేసిండ్రు అని అంటే మనకి ఎక్కువ వ్యూస్ అనేది దానితో సంబంధం లేకుండా ఒరిజినాలిటీ ఉంది అని అంటే ఈజీగా మీకు కంటెంట్ మానిటైజేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో చెప్పిన తర్వాత ఒకసారి మీరు మీ అకౌంట్ని మీరు చెక్ చేసుకోండి, పేజీ అయినా ప్రొఫైల్ అయినా చెక్ చేసుకోండి. మీరు మ్యూజిక్తో వాడుతున్నారా, మ్యూజిక్ లేకుండా వాడుతున్నారా అనేది మీకే క్లారిటీ వచ్చేస్తుంది. దానితోని ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ అవి రిపీట్ చేయకుండా ఉంటే తొందరగా మీకు కూడా కంటెంట్ మానిటైజేషన్ అనేది వస్తుంది. మీకు కూడా నెలకి వేలలో డాలర్స్ అనేది సంపాదించుకోవచ్చు. దీని పరంగా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఒక చిన్న షార్ట్ రూపంలో సమాధానం అయితే ఇచ్చేస్తాను.